హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఒక పీవీటీజీ గురించి. మరి ఇదెందుకు డిస్కస్ చేస్తున్నామంటే రీసెంట్గా ఒడిస్సాలో ఈ పర్టికులర్ ట్రైబ్కి పీవీటీజీస్లో వీళ్ళకి హ్యాబిటాట్ రైట్స్ ఇవ్వడం జరిగింది. సో అలా హ్యాబిటాట్ రైట్స్ని పొందిన 6th ట్రైబ్ ఆర్ పీవీటీజీగా వీళ్ళు రికార్డ్ అయ్యారు. సో మరి ఏ ట్రైబ్ గురించి డిస్కస్ చేస్తున్నాం, అసలు పీవీటీజీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఎందుకు అంటే రీసెంట్ టైమ్స్లో గవర్నమెంట్ అనేది పీవీటీజీస్కి డిఫరెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఈ కాంటెక్స్లో పీవీటీజీస్ గురించి తెలుసుకుందాం, రీసెంట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ తెలుసుకుందాం, దాంతోపాటు హ్యాబిటాట్ రైట్స్ అనేవి ఎవరికి కల్పిస్తారు, ఏం కల్పిస్తారు అనేది కూడా తెలుసుకుందాం. రైట్. సో ఫస్ట్ వీడియో కాంపోనెంట్స్ చూస్తే కనుక వైఏ న్యూస్ అండ్ మన్కీడియా ట్రైబ్, దీని గురించి మనం డిస్కస్ చేస్తాం. దాంతోపాటు పీవీటీజీ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అలానే గవర్నమెంట్ స్కీమ్స్ ఫర్ పీవీటీజీస్ ఏంటి, అండ్ హ్యాబిటాట్ రైట్స్ అనేవి ఏ యాక్ట్ కింద కల్పిస్తారు, ఎటువంటి రైట్స్ కల్పిస్తారు అనేవి కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ సిలబస్ మ్యాపింగ్లో చూస్తే ఇది GS2 గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఫర్ వల్నరబుల్ సెక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. దెన్ ఇప్పుడు కాంటెక్స్ట్ ఏంటి అంటే రీసెంట్గా మన్కీడియా ట్రైబ్స్ అనే వాళ్ళు వీళ్ళు ఒడిస్సాలో ఉంటారు, వీళ్ళకి హ్యాబిటాట్ రైట్స్ కల్పించడం జరిగింది. సో అలా హ్యాబిటాట్ రైట్స్ని పొందిన మొత్తం పీవీటీజీస్లో వీళ్ళు 6th పీవీటీజీగా రికార్డ్ అయ్యారు. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అసలు ఇక్కడ వీళ్ళు ఎవరు అనేది తెలుసుకునే ముందు ట్రైబ్ అంటే ఎవరు, ట్రైబ్ అంటే మనకి ఒక గ్రూప్ ఆర్ సెక్షన్. సో ఒక గ్రూప్ ఆర్ సెక్షన్ హూ విల్ హ్యావ్ కామన్ నేమ్, కామన్ డయలెక్ట్ అండ్ కామన్ ఎకానమీ, షేర్డ్గా కలిసి ఉన్నదాన్ని ట్రైబ్ అని అంటాం అనమాట. మరి దీంట్లో అసలు ఈ మన్కీడియా ట్రైబ్స్ అనే వాళ్ళు ఎవరు అని అంటే వీళ్ళు ఒడిస్సాలో ఉన్న ఒక పీవీటీజీ అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్. మరి వీళ్ళు ఏ ఫ్యామిలీకి చెందిన ట్రైబ్ అంటే ఆస్ట్రో ఏషియాటిక్ ఫ్యామిలీకి సంబంధించిన ఒక ట్రైబ్. సో వీళ్ళు ఈ ఫ్యామిలీకి సంబంధించిన ట్రైబ్స్ అనమాట. ట్రైబ్స్ కూడా డిఫరెంట్ రేసెస్ ఉంటారు, దాంట్లో వీళ్ళు మరి ఏ లాంగ్వేజ్ ప్రాక్టీస్ చేస్తారు అంటే ముండా లాంగ్వేజ్, అండ్ వీళ్ళకి కొంచెం ఒడిస్సాలో ఉంటారు కాబట్టి ఒడియా లాంగ్వేజ్ అనేది కూడా తెలిసి ఉంటుంది. మరి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటి, వీళ్ళ జీవనాధారం ఏంటి ఆర్ ఆక్యుపేషన్ ఏంటి అంటే వీళ్ళు ఎక్కువగా సెమీ నొమాడిక్ అనమాట. సెమీ నొమాడిక్ అంటే ఎక్కువగా వాండర్ చేస్తూ ఉంటారు, అలా ఫుడ్ గ్యాదరింగ్ అనేది దాంతోపాటు హంటింగ్ అనేవి చేస్తూ ఉంటారు అనమాట. సెమీ నోమాడిక్ అని అంటాం వీళ్ళని, అండ్ హంటింగ్ కూడా. సో వీళ్ళు జనరల్గా రోప్స్ అనేవి తయారు చేస్తుంటారు, మంకీ క్యాచర్స్కి అలా కూడా వీళ్ళకి నేమ్ అనేది ఉంది. దెన్ ఆక్యుపేషన్ తర్వాత మరి వీళ్ళకి ఎటువంటి బిలీఫ్స్ అనేవి ఉన్నాయని చూస్తే కనుక వీళ్ళు స్పిరిట్స్ని కూడా బిలీవ్ చేస్తారు. స్పిరిట్స్ అంటే ఏంటి, ఆత్మలు ఇలాంటి వాటిని. దాంట్లో కూడా బెనెవలెంట్ అండ్ మెనోవలెంట్ స్పిరిట్స్ అనేవి ఉంటాయి. స్పిరిట్స్ అనేవి ఉంటాయి. సో మరి స్పిరిట్స్ ఏంటి అని అంటే మనకి బెనోవలెంట్ స్పిరిట్ అంటే ఏదైతే మంచి చేస్తుందని నమ్ముతారో వాటిని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్పిరిట్ వల్ల మనకి గుడ్ హెల్త్ కానీ, వెల్త్ కానీ, అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ, ప్రాస్పెరిటీ కలుగుతాయో వాటిని బెనోవలెంట్ స్పిరిట్స్ అంటారు. మెనోవలెంట్ స్పిరిట్స్ అంటే ఏవైతే మనకి సిక్నెస్ కానీ, డిజీజ్ కానీ, డిజాస్టర్స్ని కానీ కల్పిస్తాయో వాటిని బెనోవలెంట్ అండ్ మెనోవలెంట్ స్పిరిట్స్ అని అంటాం. అంటే ఒకటి బ్యాడ్ అండ్ గుడ్. సో ఇలాంటివి వీళ్ళు నమ్ముతారు. దాంతోపాటు కూడా వీళ్ళు యాన్సిస్టర్ వర్షిప్ అనే దాన్ని కూడా బిలీవ్ చేస్తారు, యాన్సిస్టర్ వర్షిప్ అనేది. రైట్. సో దెన్ మరి అసలు పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. దీనికంటే ముందు 2 క్వశ్చన్స్. సో ఒకటి, రీసెంట్గా ఒక పర్టికులర్ పీవీటీజీ, ఎస్పెషల్లీ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి సంబంధించిన పీవీటీజీ 5 ఉన్నాయి. దాంట్లో ఒక పీవీటీజీ రీసెంట్గా 18th లోక్సభ ఎలక్షన్స్లో ఫస్ట్ టైం ఓట్ చేయడం జరిగింది. మరి ఆ ట్రైబ్ ఎవరు ఆర్ ఆ పీవీటీజీ ఎవరు అనేది తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాంతోపాటు మొత్తం ట్రైబల్ పాపులేషన్లో మనకి ఇప్పుడు లార్జెస్ట్ ట్రైబ్ ఎవరు, ఏ పర్టికులర్ ట్రైబ్ అనేది లార్జెస్ట్ పాపులేషన్ కలిగి ఉన్నారు అనేది కూడా ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి. దెన్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటే ఎవరు అని అంటే వీళ్ళు మోస్ట్ వల్నరబుల్ అమాంగ్ ద ట్రైబల్ గ్రూప్స్. ట్రైబల్ గ్రూప్స్లోనే మోస్ట్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్. సో ఇక్కడ మరి ఏంటి అంటే మెయిన్గా మనకి ఎస్టీస్లో కూడా బెనిఫిట్స్ అనేవి కొంతమందికి మాత్రమే వెళ్తున్నాయి. ఇంకా ఎవరైతే బాటంలో ఉంటారో వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ లేకపోవడం వల్ల వాళ్ళు ఇంకా వల్నరబుల్గా ఉన్న వాళ్ళని మనం మోస్ట్ వల్నరబుల్ ఆర్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని అంటాం. మరి ఈ కాంటెక్స్ట్ ఎప్పుడు వచ్చింది అని అంటే మనకి 1972 టైంలో దేబర్ కమిషన్ అనేది ఒకటి క్రియేట్ చేశారనమాట. సో ఈ దేబర్ కమిషన్
ఇట్లా పీవీటీజీస్ అనే వాళ్ళని గుర్తించాలి, వాళ్ళకి బెనిఫిట్ మెషర్స్ అనేవి ఇంకా ఎక్స్ట్రా తీసుకోవాలి, అంటే నార్మల్ షెడ్యూల్ ట్రైబ్స్తో పోలిస్తే ఇంకొన్ని వెల్ఫేర్ మెషర్స్ తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. అలా మనకి ఆ ఇయర్లోనే ఆల్మోస్ట్ 1975లోనే మనకి 52 పీవీటీజీస్ అనే వాళ్ళని రికగ్నైజ్ చేసాం. సో దాని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇంకొంతమందిని యాడ్ చేసి మనకి టోటల్గా ఇప్పుడు 75 పీవీటీజీస్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇండియాలో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 75 పీవీటీజీస్ ఉన్నారు అవుట్ ఆఫ్ 705 షెడ్యూల్ ట్రైబ్స్. సో 705 షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్న దాంట్లో ఆల్మోస్ట్ 75 మెంబర్స్ మోస్ట్ బ్యాక్వర్డ్ ఆర్ వల్నరబుల్గా ఉన్నారు. అండ్ వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారంటే 18 స్టేట్స్లో ఉన్నారు అండ్ 1 యూనియన్ టెరిటరీ. ఆ 1 యూనియన్ టెరిటరీ ఏంటి? అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. మరి ఏ స్టేట్లో ఎక్కువ ఉన్నారు అని అంటే ఒడిస్సాలో ఎక్కువ ఉన్నారు. ఒడిస్సాలో ఎక్కువ ఉన్నారు, హైయెస్ట్ ఇన్ ఒడిస్సా. ఎంతమంది అంటే 13 పీవీటీజీస్ 75లో ఇక్కడ మనకు ఒడిస్సాలోనే ఉన్నారు. సెకండ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. రైట్. సో ఇవన్నీ కూడా పీవీటీజీస్ గురించి మనం తెలుసుకోవాల్సిన అంశాలు. మరి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పీవీటీజీస్ ఏంటి అంటే కనుక మనకి వీళ్ళకి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టాగ్నెంట్ ఆర్ డిక్లైనింగ్ పాపులేషన్. అంటే వీళ్ళ పాపులేషన్ అనేది అలానే ఉండటం కానీ లేకపోతే తగ్గుతూ ఉండటం అనేది ఒక క్యారెక్టరిస్టిక్ అనమాట. దాంతోపాటు మరి వీళ్ళ టెక్నాలజీ ఎలా ఉంటుంది అని అంటే ప్రీ అగ్రికల్చర్ లెవెల్ అనేది ఉంటుంది. ప్రీ అగ్రికల్చర్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీ అనేది వీళ్ళ క్యారెక్టరిస్టిక్. దాంతోపాటు లో లిటరసీ అనేది ఉంటుంది. సో ఎడ్యుకేషన్కి వీళ్ళు చాలా దూరంగా ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం మనం చూస్తే వీళ్ళకి సబ్సిస్టెన్స్ అనేది ఎకానమీగా కనిపిస్తుంది. సబ్సిస్టెన్స్ బేస్డ్ ఎకానమీ అంటే ఏంటి? వాళ్ళకి ఎంత కావాలో అంత మాత్రమే ప్రొడ్యూస్ చేసుకుంటారు. ఈ కాన్సెప్ట్ ఆఫ్ సర్ప్లస్ ఇలాంటివి ఏమీ కూడా వాళ్ళకి తెలియదు. సో మనం ఆంథ్రోపాలజీలో జనరల్గా ట్రైబ్స్ గురించి ఎక్కువ చదువుతాం కదా. ట్రైబ్స్ గురించి చదివిన స్టడీస్లో ఏం తెలిసింది అంటే డోపమైన్ అంటే ఏదైతే హ్యాపీ హార్మోన్ ఉంటుందో ట్రైబల్ పీపుల్లో డోపమైన్ కంటెంట్ ఎక్కువగా ఉన్నట్టు రీసెర్చర్స్ చెప్తున్నాయి. అంటే వాళ్ళకి ఎంత ఉందో దాంతోనే తృప్తి చెందుతున్నారు. మనలాగా వేటికి లేని వాటికి ఉన్న వాటి కోసం పరుగులు పెట్టారు అనమాట. దానికోసమే వీళ్ళలో హై డోపమైన్ కంటెంట్ అనేది కూడా రికార్డ్ అవుతుంది. దెన్ ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటి అంటే కనుక మనకి మెయిన్గా డెవలప్మెంట్ ఆఫ్ పీవీటీజీ అనే ఒక మిషన్ అనేది ఉంది. సో ఈ డెవలప్మెంట్ ఆఫ్ పీవీటీజీ మిషన్లో వీళ్ళు ఏం చేస్తున్నారు? హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉండే విధంగా పీవీటీజీస్లో ఈ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. హోలిస్టిక్ డెవలప్మెంట్. సో సెంటర్ కానీ స్టేట్స్ కానీ రెండు కూడా దీన్ని షేర్ చేసుకుంటూ ఆర్ దీన్ని సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్గా చెప్పుకోవచ్చు, దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీంట్లో స్టేట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అలాంటి వాటిని చూసుకుంటారు. సెంటర్ అనేది ఓవరాల్గా అది ఎలా ఉంది అనేది చూసుకుంటూ ఉంటారు. సో ఇది ఒక ప్రోగ్రామ్. దాంతోపాటు మనకి లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్గా నవంబర్లోనే ఒక మెయిన్ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. అదేంటి? పిఎం జన్మన్. మరి పిఎం జన్మన్ అంటే ఏంటి? జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా అభినయన్. సో ఇది పిఎం జన్మన్ యొక్క ఫుల్ ఫామ్. మరి ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే మనకు ఆల్మోస్ట్గా దీనికి 24,000 crores ఇచ్చారు అని అంటే ఎంత ఎంఫసిస్ ఉంది ఈ స్కీమ్కి అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. దీని మీద మనకి ఫోకస్ ఎక్కడ ఉంటుంది? క్లీన్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయడం, హౌసింగ్ కానీ శానిటేషన్, హెల్త్ ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తూనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, శానిటేషన్ కానీ ఎడ్యుకేషన్, సో ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇట్లా ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది ట్రైబల్ ఏరియాస్లో ఉండే విధంగా ఈ స్కీమ్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఇది ఒక మెయిన్ ఇనిషియేటివ్. దెన్ దీంతో పాటు ఇంకెన్ని స్కీమ్స్ ఉన్నాయి మనకి పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్కి అంటే ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్స్ అనేది ట్రైబల్ పీపుల్స్ కోసం డిజైన్ చేసిన ఒక మెయిన్ ప్రోగ్రామ్. దాంతోపాటు మనకి వీళ్ళకి ల్యాండ్ రైట్స్ కల్పించడానికి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఆఫ్ 2006ని క్రియేట్ చేసాం ఇండియన్ పార్లమెంట్లో. సో ఇది ల్యాండ్ రైట్స్ని ప్రొవైడ్ చేస్తుంది ట్రైబల్ పీపుల్కి సంబంధించి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, రైట్. సో 2006. దాంతోపాటు మనం గుర్తుపెట్టుకోవాల్సింది SC/ST అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది ఉంది కదా, అట్రాసిటీస్కి సంబంధించి. సో అది 1989లో ఇండియన్ పార్లమెంట్లో కూడా మనకి పాస్ చేసుకోవడం జరిగింది. ఇది ఒక మెషర్. దాంతోపాటు మెయిన్గా మనకి పెసా యాక్ట్, పంచాయత్ రాజ్ ఎక్స్టెండ్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ ఆఫ్ 1996. ఇవన్నీ కూడా ట్రైబల్ పీపుల్ అండ్ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ పీపుల్ యొక్క డెవలప్మెంట్ కోసం మనం తీసుకుంటున్న మేజర్ ఇనిషియేటివ్స్, రైట్. దెన్ మరి అసలు ఛాలెంజెస్ ఏంటి? పీవీటీజీస్ ఎటువంటి ఛాలెంజెస్ని ఎదుర్కొంటున్నారు అనేది తెలుసుకుందాం. మరి ఛాలెంజెస్ విషయానికి వస్తే వీళ్ళకి ఏంటంటే లో లిటరసీ కానీ ఐసోలేషన్ అనేది మెయిన్ ఛాలెంజ్.
సో వీళ్ళు ఎక్కువగా హిల్లీ ఏరియాస్లో, రిమోట్ ఏరియాస్లో ఉండటం కూడా మెయిన్ స్ట్రీమ్ సొసైటీ నుంచి కట్ చేయడానికి ఒక కారణం అవుతుంది, అంటే కట్ అవ్వడానికి ఒక కారణం అవుతుంది. దాంతోపాటు మిడిల్ మెన్ కానీ, ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు మార్కెట్ కానీ, తర్వాత డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ వల్ల డిస్ప్లేస్మెంట్ అవ్వడం కూడా ఒక మెయిన్ ఛాలెంజ్. రిలేటెడ్ డిస్ప్లేస్మెంట్. హెల్త్ కానీ, డిజాస్టర్స్ కానీ, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఆర్ డిజాస్టర్స్. దాంతోపాటు వీళ్ళకి జనరల్గా ఇప్పుడు క్లైమేట్ చేంజ్ వల్ల కూడా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. దెన్ ఎక్స్ప్లాయిటేషన్. సో ఇలా డిఫరెంట్ ఛాలెంజెస్ని వీళ్ళు ఎదుర్కోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు మనం అసలు హ్యాబిటాట్ రైట్స్ కల్పించారు అని స్టార్టింగ్లో చూసుకున్నాం కదా. హ్యాబిటాట్ రైట్స్ అంటే ఏంటి అని తెలుసుకుందాం. హ్యాబిటాట్ రైట్స్ అనేవి ఏ యాక్ట్ కింద క్రియేట్ చేశారు అంటే సెక్షన్ 3 Clause 1E ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, FRA అని అంటాం, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, ఆర్ దీన్ని షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెలర్స్ ప్రొటెక్షన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 అని కూడా అంటాం. మరి హ్యాబిటాట్ రైట్స్ అంటే ఏంటి? ఏ కమ్యూనిటీ అయితే ఈ పర్టికులర్ ఏరియాలో హ్యాబిటాట్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, అంటే వాళ్ళ నివాసాన్ని కానీ ఆవాసాన్ని కానీ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, వాళ్ళకి ఆ పర్టికులర్ ల్యాండ్ మీద కొన్ని రైట్స్ని కల్పించేది హ్యాబిటాట్ రైట్స్ యాక్ట్ ఆర్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఆఫ్ 2006. రైట్. సో మరి దీంట్లో ఎటువంటి టైప్స్ ఆఫ్ హ్యాబిటాట్ రైట్స్ ఉన్నాయని తెలుసుకుందాం. హ్యాబిటాట్ రైట్స్ ఇక్కడ ఎలాంటివి ఉంటాయి జనరల్గా అంటే వీళ్ళకి ట్రెడిషనల్ రైట్స్ అనేవి ఉంటాయి ఓవర్ ద ల్యాండ్. ట్రెడిషనల్ రైట్స్ అనేది ఎలా ఉంటాయని డిస్కస్ చేద్దాం. దాంతోపాటు సోషియో కల్చరల్ రైట్స్ ఉంటాయి. వాళ్ళ ఓన్ కల్చర్, ట్రైబ్స్ అంటేనే వాళ్ళ ఓన్ కల్చర్ ఉంటుంది, సో దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే విధంగా. సో తర్వాత వాళ్ళకి ట్రెడిషనల్ నాలెడ్జ్ రిలేటెడ్ రైట్స్ అనేవి ఉంటాయి. ట్రెడిషనల్ నాలెడ్జ్ రిలేటెడ్ రైట్స్. దెన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రిలేటెడ్ రైట్స్ అనేవి ఉన్నాయి. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రిలేటెడ్ రైట్స్. దెన్ ఎకానమీ ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళకి ఎకనామిక్ రైట్స్ అనేవి ఉన్నాయి. దాంతోపాటు ఓవరాల్గా వీళ్ళకి కన్జర్వేషన్ రైట్స్ అనేవి కూడా ఉన్నాయి. సో కన్జర్వేషన్ అండ్ ప్రొటెక్షన్ రిలేటెడ్ రైట్స్ అనేవి కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా హ్యాబిటాట్ రైట్స్లో మన ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద కల్పిస్తున్నాం. దెన్ ఇప్పుడు అసలు ఏ స్టేట్స్లో ఇలాంటి రైట్స్ని కల్పిస్తున్నారు అని తెలుసుకునే ముందు మీరు ముఖ్యంగా హ్యాబిటాట్ రైట్స్ అంటే 2 ఆస్పెక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ల్యాండ్ రైట్స్ అనేవి ఇస్తున్నాం. FRA కింద ఎవరైతే కనుక కొన్ని సంవత్సరాల నుంచి అట్లీస్ట్ 3 generations ఆర్ 75 years నుంచి అదే పర్టికులర్ ల్యాండ్ మీద వాళ్ళు బేస్ అయి ఉన్నారు అని చెప్పి డాక్యుమెంటేషన్ చూపిస్తే కనుక వాళ్ళకి 4 hectares ఆఫ్ ల్యాండ్, అంటే 10 acres వాళ్ళు ఏదైతే కల్టివేట్ చేసుకుంటున్నారో తరతరాల నుంచి ఆ ల్యాండ్ మీద వాళ్ళకి పట్టా ఇవ్వడం జరుగుతుంది. ఆ ల్యాండ్ అనేది నాన్ ట్రాన్స్ఫరబుల్గా ఉంటుంది, అంటే ఎక్సెప్ట్ వాళ్ళు ఇన్హెరిటెన్స్ ద్వారా తప్పించి సేల్ చేయడం, గిఫ్ట్ చేయడం ఇలాంటివన్నీ చేయడానికి ఉండదు. సో ఆ ల్యాండ్ అనేది వాళ్ళకి పర్ ఫ్యామిలీ ఇది ఇవ్వడం జరుగుతుంది. ఇది ల్యాండ్ రైట్ అనమాట. మరి యూజ్ రైట్స్ అనేవి ఇంకొక టైప్ ఆఫ్ రైట్స్. మరి యూజ్ రైట్స్ అంటే ఏంటి అని అంటే మన ఫారెస్ట్ నుంచి ట్రైబ్స్ చాలా అంటే ప్రోడక్ట్స్ని తయారు చేస్తుంటారు కదా, లైక్ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్, వాటన్నిటికి సంబంధించిన యూజ్ రైట్స్ అనేవి కూడా ఉంటాయి. దెన్ కన్జర్వేషన్ రైట్స్ అనేవి ఉంటాయి. సో ఫారెస్ట్ కన్జర్వేషన్ అండ్ ఎన్వైరన్మెంట్ కన్జర్వేషన్లో కూడా వీళ్ళు మెయిన్ రోల్ ప్లే చేస్తారు. సో అలా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అనేది మనకి ఈ మెయిన్ 3 types ఆఫ్ రైట్స్ని కల్పిస్తుంది. మరి ఇప్పటి వరకు ఎవరికి హ్యాబిటాట్ రైట్స్ కల్పించాము అంటే ఆల్రెడీ వీళ్ళు 6th కమ్యూనిటీ అనుకున్నాం కదా. మరి ఫస్ట్ కమ్యూనిటీ ఎవరు అని అంటే కనుక మనకి బారియా కమ్యూనిటీ వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. దెన్ కమర్ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. దెన్ జువాంగ్స్ ఆఫ్ ఒడిస్సా, రైట్. సో వీళ్ళేమో ఛత్తీస్గఢ్ నుంచి. దెన్ పైగాస్ ఉన్నారు. దెన్ అండ్ బుయాన్ ట్రైబ్స్ అనేవాళ్ళు ఒడిస్సా నుంచి ఉన్నారు. సో ఇలా మనకి ఆల్రెడీ ఈ 5 types ఆఫ్ ట్రైబ్స్కి మనం పీవీటీజీస్, ఎస్పెషల్లీ పీవీటీజీస్కి హ్యాబిటాట్ రైట్స్ అనేది ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద మనం లాస్ట్ 1.5 years నుంచి కల్పించడం జరిగింది. సో ఇప్పుడు వీళ్ళు 6th కమ్యూనిటీ అవ్వడం జరిగింది. దెన్
మరి నిన్న ఇచ్చిన ప్రాక్టీస్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో చూద్దాం. ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా హ్యాస్ నో కంట్రోల్ ఓవర్ ద ఇష్యూ ఆఫ్ మనీ ఫ్రమ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో ఈ స్టేట్మెంట్ తప్పు, ఎందుకంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసే ముందు ఆయనకు రైట్ లేకపోయినా కూడా ఆయన జనరల్గా దాన్ని ఆడిట్ చేయొచ్చు. సో హ్యాస్ నో కంట్రోల్ ఓవర్ ద ఇష్యూ ఆఫ్ మనీ, రైట్? సో ఈ పర్టికులర్ స్టేట్మెంట్ అనేది ఇన్కరెక్ట్. Then the term of office of the Controller and Auditor General has been fixed by the act enacted by the Parliament. నిన్న మనం వీడియోలో చూసాం కదా, 1971లో పార్లమెంట్లో కాగ్ యాక్ట్ అనేది పాస్ చేసి దాని ప్రకారం టర్మ్ అనేది 6 years or 65 years అని స్పెసిఫై చేయడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసరికి ఓన్లీ 2. దెన్ నెక్స్ట్ ఈ రోజు క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ PVTGs in India. They reside in 18 states and 1 union territory. Stagnant and declining population is one of the characteristics to determine PVTG status. There are 95 PVTGs officially notified in the country so far, and Irular and Konda Reddy tribes are included in the PVTG list. So వీటిలో ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. Then mains question, discuss the challenges faced by particularly vulnerable tribal groups in India. Challenges ఏంటి అని మనం చూసాం, and suggest measures to address their socio-economic and cultural vulnerabilities. సో ఛాలెంజెస్ ఏంటి అనేది హైలైట్ చేయడానికి ముందు మీరు అసలు PVTG ఏంటి డెఫినేషన్ రాస్తూ, PVTGస్ని కమిషన్ రికమెండ్ చేసింది, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఆ తర్వాత ఛాలెంజెస్ రాసి ఆ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయడానికి ఈక్వలెంట్ మెషర్స్ అనేవి రాస్తే కనుక ఆన్సర్ కంప్లీట్ అవుతుంది. దెన్ మరి ఈ రోజు మనం ఏం డిస్కస్ చేసాం ఈ వీడియోలో, రీసెంట్గా ఒక PVTG ఫ్రమ్ ఒడిస్సాకి హ్యాబిటాట్ రైట్స్ ఇచ్చిన కాంటెక్స్లో PVTG యొక్క క్యారెక్టరిస్టిక్ ఏంటి, ఆ పర్టికులర్ ట్రైబ్ యొక్క మెయిన్ ఫీచర్స్ ఏంటి, అలాంగ్ విత్ హ్యాబిటాట్ రైట్స్ ఏంటి, వాళ్ళు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటి అనేది ప్రాక్టీస్ క్వశ్చన్స్తో పాటు చూడటం జరిగింది. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.